హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం గులాబీ మొక్క గురించి మాట్లాడుకుందాం. మా తోటలో ఉన్న ఎల్లో కలర్ గులాబీ మొక్క చూడండి ఎన్ని పువ్వులు పూసిందో. ఇది హైబ్రిడ్ పెద్ద సైజ్ గులాబీ. ఇంకొకటి ఇది చూడండి, ఇదైతే ఎల్లో బటన్ రోజ్. చిన్న చిన్న పువ్వులు పూస్తుంది. ఎంత బాగా పూసిందో చూడండి. నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల మా తోటలో గులాబీ మొక్కలన్నీ చాలా చక్కగా పువ్వులు పూస్తున్నాయి. 10-15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ నేను గులాబీ మొక్కలకి ఇస్తూనే ఉంటాను. ఆర్గానిక్ ద్రావణాలు ఇస్తుంటాను. అలాగే అప్పుడప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా మా గులాబీ మొక్కలకి ఇస్తుంటాను. మన ఛానల్లో ఈ మధ్య నేను చూపించినవన్నీ కూడా రోజ్ వీడియోస్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే ఇచ్చాను. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి రోజ్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ చెప్పబోతున్నాను. అది 1 చెంచా వారానికి లేదా 10 రోజులకు ఒకసారి ఇచ్చారంటే గులాబీ పువ్వులు సూపర్గా పూస్తాయి. ఆ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం. అలాగే గులాబీ మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవాలో కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సన్లైట్ అండి. పువ్వుల మొక్కలకు సూర్యరశ్మి తగలకపోతే మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా వ్యర్థమే అండి. ఎందుకంటే మొక్కకు సన్లైట్ తగిలితేనే ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. పువ్వులన్నీ చక్కగా పెద్ద సైజులో పూస్తాయి. నాకు చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, మా గులాబీ మొక్క పువ్వులు పూయట్లేదు, చాలా డల్గా ఉంటుంది, అస్సలు గ్రోత్ లేదు, మొక్కకు ఉన్న ఆకులన్నీ రాలిపోతున్నాయి, ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. వీటన్నింటికీ రీజన్ ఏంటంటే సన్లైట్ మొక్కకు సరిగ్గా తగలకపోవడమే అండి. ఇది చలికాలం కాబట్టి డైలీ మొక్కలకు, మెయిన్గా గులాబీ లాంటి పువ్వులు పూసే మొక్కలకు కనీసం 5 గంటలు డైరెక్ట్గా ఎండ మొక్క మీద పడాలి. అప్పుడే మొక్క మంచిగా ఆహారాన్ని తయారు చేసుకుని మొక్కలో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. కొత్త చిగుర్లు బాగా వస్తాయి, మొగ్గలు వచ్చి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి. మొక్కకు సన్లైట్ సరిగ్గా అందకపోతే చీడపీడలు కూడా మొక్కకు ఎక్కువ పడతాయి, చూసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే మట్టిలో తేమను, మాయిశ్చర్ ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి. మట్టి పూర్తిగా ఎండిపోకూడదు, అలా అని ఎక్కువగా వాటర్ ఇచ్చేసి మట్టిని బంకమట్టిలాగా చేయకూడదు. ఓవర్గా వాటరింగ్ చేసిన లేదా తక్కువ వాటర్ ఇచ్చిన, అండర్ వాటరింగ్ చేసిన ఆ ఎఫెక్ట్ మొక్క మీద పడుతుంది. ఆకులు ముడుచుకుపోయినట్లు వాలిపోయినట్లుగా అయిపోయి ఆకులన్నీ రాలిపోతుంటాయి. మొక్కలో కొత్త చిగుర్లు రావడం ఆగిపోతుంది. కొత్త చిగుర్లు మంచిగా రావాలంటే మట్టిలో తేమ, మాయిశ్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. లేకపోతే కొత్త చిగుర్లు వచ్చినా అవి బ్లైండ్ షూట్స్గా మారతాయి. బ్లైండ్ షూట్స్ అంటే కొత్త చిగుర్లు వస్తాయి కానీ అవి వచ్చిన చోట మొగ్గలు రావు. వాటిని మనం బ్లైండ్ షూట్స్ అంటాము. కాబట్టి మనం వాటరింగ్ చేసేటప్పుడు మట్టిని చెక్ చేసి మొక్కకు అవసరమైతే వాటర్ ఇవ్వాలి, అవసరం లేకపోతే వాటర్ ఇవ్వకూడదు. మట్టి తేమగా ఉంటే మీరు మళ్ళీ వాటర్ ఇవ్వక్కర్లేదు. మట్టిలో తేమ ఆరిపోయి మట్టి ఎండిపోయి ఉంటే కనుక మీరు వాటరింగ్ చేయాలన్నమాట. అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి ఉదయం సమయంలో మొక్క మీద వాటర్తో షవరింగ్ చేయండి. ఉదయం సమయంలో మాత్రమే చేయాలి, సాయంత్రం కాదు. అస్తమానం చేయకూడదు చలికాలంలో. షవరింగ్ అప్పుడప్పుడు మాత్రమే. మొక్క మీద డస్ట్ పట్టినప్పుడు, మొక్కకు ఏవైనా పెస్ట్స్, ఇన్సెక్ట్స్ అలాంటివి పట్టినప్పుడు ఇలా షవరింగ్ చేస్తే చాలా వరకు ఆ పెస్ట్ తగ్గిపోతుంది. ఉదయం మాత్రమే షవరింగ్ చేయాలి, ఎందుకంటే ఆకుల మీద ఉన్న తడి ఎండకు ఎండిపోతుంది. అదే సాయంత్రం చేస్తే ఆకుల మీద తడికి మొక్కకు ఫంగస్ వచ్చేస్తుంది, తొందరగా ఆరిపోదు కదా. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ ఏంటంటే డెడ్ హెడ్డింగ్. ఖచ్చితంగా మనం వాడిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి. మొక్కకు అలా వదిలేయకూడదు. పువ్వు రేఖలు రాలిపోయినా దీంట్లో విత్తనాలు తయారవుతాయి. చూడండి, నేను కట్ చేయకుండా మొక్కకు వాడిపోయిన పువ్వులను చాలా రోజుల నుండి మొక్కకు వదిలేశాను. టైం లేక అలా వదిలేశానండి. వీటిని కట్ చేసేస్తే మొక్కలో గ్రోత్ తొందరగా వస్తుంది. లేకపోతే గ్రోత్ రావడానికి చాలా సమయం పడుతుంది. మొక్క ఎనర్జీ అంతా వీటి వల్ల వేస్ట్ అయిపోతుంది. కొత్తగా మొగ్గలు వేయడానికి టైం పట్టేస్తుంది. బ్లైండ్ షూట్స్ ఉంటే వాటిని కూడా కట్ చేసి తీసేయండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే గులాబీ మొక్కకు మనం అప్పుడప్పుడు సాయిల్ లూజ్ చేయాలి. 15 రోజులకు ఒకసారి సాయిల్ లూజ్ చేయడం వల్ల మొక్క వేర్లు బాగా పెరుగుతాయి. వాటికి ఆక్సిజన్ బాగా అందుతుంది. మొక్కలో అప్పుడప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆకులు పాలిపోయినట్లుగా నరాలు కనపడతాయి. ఇది ఐరన్ డెఫిషియన్సీ కారణంగా అలా జరుగుతుంది. దీనికి సొల్యూషన్గా ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ చెప్తాను. అప్పుడు ఐరన్ డెఫిషియన్సీ మొక్కలో పోయి మొక్క వేర్లు కూడా బాగా పెరుగుతాయి. ఒక మంచి లిక్విడ్ చెప్తాను. ఇది ఉల్లిపాయ పొట్టుతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. 1 లీటర్ వాటర్లో కొద్దిగా ఒక గుప్పెడు ఉల్లిపొట్టు వేసి 24 గంటలు ఉంచి ఆ తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసి
మనం 1:2 రేషియోలో డైల్యూట్ చేయాలి. అంటే 1 వంతు ఫెర్టిలైజర్కి మనం 2 వంతులు మామూలు వాటర్, నార్మల్ వాటర్ కలిపి గులాబీ మొక్కలకు 10 రోజులకు ఒకసారి ఈ ద్రావణం ఇస్తే ఐరన్ డెఫిషియన్సీ పోయి మొక్క బాగా పెరిగి పువ్వులు పూస్తుంది, వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇప్పుడు పువ్వులు బాగా పూయడానికి నేను రోజ్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ చెప్తాను. ఇది 1 చెంచా 10 రోజులకు ఒకసారి ఇవ్వాలి. నేను ఈరోజు కెమికల్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ రెండు కలిపి చెప్తాను. ఫస్ట్ కొద్దిగా డిఏపి, ఒక 25 గ్రాములు డిఏపి తీసుకోండి. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. ఇందులో ఫాస్ఫరస్, నైట్రోజన్ అధికంగా ఉంటాయి. ఇది గులాబీలకు ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి, పచ్చగా ఆరోగ్యంగా వస్తాయి, వేర్లు బాగా డెవలప్ అవుతాయి. తర్వాత ఇంకొక 25 గ్రాములు ఇది పొటాష్ అండి, రెడ్ పొటాష్. పొటాషియం వల్ల గులాబీ మొక్కకు ఎక్కువ మొగ్గలు వస్తాయి, వచ్చిన మొగ్గలు పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి. పొటాషియం మనకు 2 రకాలుగా అవైలబుల్లో ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటుంది, అలాగే కొన్ని వైట్ కలర్లో కూడా పౌడర్ లాగా ఉంటుందన్నమాట. ఆ రెండింట్లో ఏదైనా సరే పొటాషియం అండి. మీకు ఏది దొరికితే అది తీసుకోండి. నేనైతే రెడ్ పొటాష్ తీసుకుంటున్నాను. తర్వాత 50 గ్రాములు ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి. మెగ్నీషియం సల్ఫేట్ అంటారు. ఇది గులాబీ మొక్కకు ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు పచ్చగా ఆరోగ్యంగా వస్తాయి. మొక్కలో ఫోటోసింథసిస్ బాగా జరిగి మొక్క ఆహారాన్ని చక్కగా తయారు చేసుకుంటుంది. ఇది ఆర్గానిక్కే అండి. ఇది గులాబీలకు చాలా మంచి ఫెర్టిలైజర్. ఆఖరిగా ఇవి మస్టర్డ్ కేక్స్, ఆవ చెక్కలు. ఆవాలు, ఆయిల్ తీసక వచ్చిన పిప్పితో ఈ చెక్కలు చేస్తారు. ఇందులో మొక్కకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అలాగే కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. జింక్, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఎన్నో ఇందులో ఉంటాయి. పువ్వులు ఎక్కువగా పూయడానికి, పూసిన పువ్వులు పెద్ద సైజులో పూయడానికి ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ బాగా పనిచేస్తుంది. వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నింటికీ కూడా ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ చాలా మంచిదండి. వీటిని మనం మిక్సీలో వేసి పొడిగా ఆడించుకోవాలి. ఒక 50 గ్రాములు తీసుకోండి ఆ పొడిని. చూడండి, ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ నేను 50 గ్రాములు తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ ఆవ చెక్కలు లేకపోతే ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా, వాటిని మిక్సీలో వేసి పొడి చేసి వాడుకోవచ్చు. రెండింట్లో కూడా సేమ్ పోషకాలు ఉంటాయి. ఈ 4 బాగా కలిపి మనం రోజ్ మిక్స్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవాలి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ కూడా బాగా పూయడానికి కావలసిన ఎరువులు అందుబాటులో ఉంటాయి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి, ఒక మంచి సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ తయారైంది. ఇది 1 చెంచా మనం ప్రతి గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేశాక 10 రోజులకు ఒకసారి ఇవ్వాలి. దీన్ని మనం 6 నెలల వరకు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ప్రతి గులాబీ మొక్కకు సాయిల్ లూజ్ చేసి 1 చెంచా ఇస్తున్నాను. దీంతో పాటుగా ఒక గుప్పెడు కంపోస్ట్ కూడా నెలకొకసారి గులాబీ మొక్కకు తప్పకుండా ఇవ్వండి. పువ్వులు చాలా బాగా పూస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, గులాబీలకు ఏవైనా చీడపీడలు వస్తే మొక్క మీద హెచ్పిఎం సూపర్ సనట 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. 1 ml 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తే వచ్చే చిగుర్లు ఆరోగ్యంగా ఎటువంటి చీడ లేకుండా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.